మరి చూసుకుంటే విక్రయించిన ధాన్యానికి సొమ్ము వెంటనే వస్తున్నాయండి? వెంటనే వచ్చేస్తున్నాయండి. 48 గంటల్లో పడిపోతున్నాయి. 48 గంటల్లో డబ్బులు పడిపోతుంది అకౌంట్లో. గతంలో అయితే 2 నెలలు దాకా పడి కాదు, ఒక్కోసారి 3 నెలల దాకా వెనక్కి లాగేసేవారు. అంటే అడుగుతోకి లేదు, గవర్నమెంట్కి వెళ్ళిపోయి మేమేం చేయమని వీళ్ళు అధికారులను అడుగుతుంటే, మిల్లర్స్ని అడుగుతుంటే మాకు సంబంధం ఏం లేదు, గవర్నమెంట్ని అడుక్కోండి అని మిల్లర్స్ అనేవారు. ఇప్పుడు అదేం కాదు, మిల్లర్సే మా దగ్గర ఆధార్ కార్డు ఇచ్చుకుంటే వెంటనే కొట్టేస్తాం. మాకు ఆ మేలు నాకు బాగుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా మాకు రైతు రంగానికే బాగుంది. అందుకనే ఇంత బేగా కూడా మళ్ళీ ఇదిగో వరినాట్లు మళ్ళీ వేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ ఏంటంటే వెంటనే ధాన్యం వెళ్ళిపోవడంలో ధాన్యం ఈ వరకు ధాన్యం వెళ్ళక ఏం చేసేవాళ్ళం అంటే, ఆ ధాన్యం వెళ్ళాక ఆ డబ్బులు వచ్చాక అప్పుడు కట్టుకునేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు అదేమీ లేకుండా వెంటనే మళ్ళీ వరినాట్లు వేసుకుంటాక మళ్ళీ సిద్ధమైపోయాం. మళ్ళీ నెల అయ్యేప్పటికి, నెల అవ్వలేదు ఇంకా ధాన్యం తోలి, అయినా మేము మళ్ళీ సిద్ధమైపోయాం. ధన్యవాదాలు. రైతుల దగ్గర నుంచి నేరుగా రైస్ మిల్లులకు వెళ్ళటం ఎలా భావిస్తున్నారు మీరు? ధాన్యం మాకు ఎక్కడ తేలిగ్గా ఉంటే, ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి అమ్ముకుంటానికి అవకాశం ఉందండి. అంటే ఈ వరకు అయితే ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడికి అమ్మమనేవారు. అక్కడికి అమ్ముకోకుండా మనం దగ్గరలో ఏ మిల్లర్స్ దగ్గరలో ఉంటే ఆ మిల్లుకే వెళ్ళి మేము ఏకులు కూడా మిల్లర్స్నే పంపమని డబ్బులు కట్ చేసుకున్నా కానీ వాళ్ళు పంపి మాకు తేలిగ్గా పనిలో అయ్యేలాగా ఉంటుంది. అంటే గతంలో చూసుకునే దానికన్నా ఇప్పుడు మేలు అనిపించింది. రైస్ మిల్లర్సే రైతుల వద్ద నుంచి డైరెక్టర్. ఇప్పుడు వర్షం ఉందండి. గత ప్రభుత్వంలో అయితే గవర్నమెంట్ వాళ్ళు చుట్టూరు తిరిగేప్పటికి రోడ్ల మీదే ఉండి ధాన్యం. మొన్న అకాల వర్షం హఠాత్తుగా వచ్చిందండి 4 రోజుల క్రితం. ఆ 4 రోజుల క్రితం వర్షానికి అందరం కూడా రైతులు రోడ్ల మీద దొరికేద్దాం ధాన్యంతో. అవి లేకుండా అందంగా ఎప్పుడు కోసినట్టే వెళ్ళిపోవటంలో మేము ఆ వర్షానికి దొరకకుండా మేము దాటాం. వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక మేము ముందుకి ఎప్పుడు సేవ్గా అయిపోయాం. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల విషయంలో చూసుకుంటే ఏ విధంగా మేలు జరిగిందన్న? మేలు జరిగింది. ఇప్పుడు మళ్ళీ కౌలు రైతులకి లోన్ ఇవ్వను అని అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే మేము ఏలూరు వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఆర్డర్ తీసుకొచ్చాం. ఏంటంటే రైతుకి లోన్ ఇచ్చినా అదే సర్వే నెంబర్ మీద కౌలు రైతులకి కూడా లోన్ ఇవ్వాలి, ₹1,00,000 దాకా లోన్ ఇవ్వాలని గత ప్రభుత్వం అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఇచ్చారు. అదే ప్రకారంగా గత ప్రభుత్వం కూడా అదే ప్రకారంగా ఇచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి రైతు తీసుకున్నాడో నేను ఇవ్వను అని అంటున్నారు బ్యాంక్ మేనేజర్. ఇదేంటంటే ఈ వరకు ఇచ్చారు కదండి అంటే, అబ్బాయి ఇప్పుడు రైతు తీసేసుకున్నాక ఒక సర్వే నెంబర్ మీద ఒకసారి ఇస్తాం లోను, రెండోసారి ఇవ్వం అన్నాడు. మేము కౌలు పంటకే అడుగుతున్నామండి, లోను పంట మీద అడుగుతున్నామండి, అందుకని మాకు పంటకి ఇవ్వండి అని అడుగుతుంటే బ్యాంక్ మేనేజర్లు నిరాశిస్తున్నారండి. మమ్మల్ని ఎదగే రానిస్తలేదు. దానికి ప్రభుత్వమే కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాం.